45 వయసు తర్వాత కూడా అందంగా కనిపిస్తాం ఎలా అనే క్వశ్చన్‌కి వి కెన్ ఆన్సర్. బట్ ఏంటంటే 45 ఏళ్ల తర్వాత కూడా అందంగా కనిపించాలి అంటే మనం ఇప్పుడు నుంచే కేర్ తీసుకోవాలి అని ఇవాళ నుంచే కేర్ తీసుకుంటాం స్టార్ట్ చేయాలి. అది ఎప్పటి నుంచి అనేది అంటే చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి 75 ఇయర్స్ వరకు ప్రతిరోజు మనం కేర్ తీసుకోవాలి. మన స్కిన్ కానీ, హెయిర్ కానీ కేర్ తీసుకుంటేనే మనం అది రిటైన్ చేసుకోగలం. మనం అది మెయింటైన్ చేయగలం. 45 ఇయర్స్ తర్వాత వన్స్ వ్రింకిల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, వన్స్ చేంజెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు దాని గురించి కష్టపడటం కంటే మనం ఇప్పటి నుంచి కేర్ తీసుకుంటమే మంచిది. ఏం కేర్ తీసుకోవాలండి? ఎలా అది ఏదో పెద్ద చేంజెస్ కాదండి. ఇట్స్ జస్ట్ హెల్దియర్ లైఫ్ స్టైల్, హెల్దియర్ హ్యాబిట్స్ అంతే. ఫస్ట్ ఏంటంటే హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే వాటర్ తీసుకోవాలి. అట్లీస్ట్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏ డే ఫర్ యావరేజ్ 60 to 70 కేజెస్ ఉన్న ఇండివిజువల్ అట్లీస్ట్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. అంటే అట్లీస్ట్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటే మీ స్కిన్ బాగుంటుంది, మీ బాడీలో అన్ని ఆర్గాన్స్కి డీటాక్స్ అవుతుంది, మీ హెయిర్ బాగుంటుంది, మంచి హైడ్రేటెడ్ లుక్ ఉంటారు. నెక్స్ట్ హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ అంటే మీరు ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోకుండా, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకోకుండా, ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకోకుండా హెల్దీ ఫుడ్. అడ్వైజ్డ్ ఏంటంటే మంచి వెజిటేరియన్ ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్ అన్ని బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి ఎవరన్నా డైటీషియన్ కలిసి హెల్దీ ఫుడ్ ఏంటి అనేది కనుక్కుని ఒక్కసారి కలిసి సజెషన్స్ తీసుకుని స్టార్ట్ చేస్తే ఇట్స్ వెరీ గుడ్ అండి. నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినకూడదని ఏం లేదు. నాన్ వెజ్ ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఫిష్ తీసుకోవచ్చు. ఫిష్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద నాన్ వెజ్. ఫిష్ తినొచ్చు చక్కగా. లేదు అంటే చికెన్ తీసుకోవచ్చు. బట్ అవాయిడ్ రెడ్ మీట్స్ అండి. రెడ్ మీట్ అంటే మటన్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. తప్పదు అంటే తినాలి, కానీ ఇంకా తప్పని అకేషన్స్లో తినాలి. రెడ్ మీట్స్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సీ ఫుడ్ అంతా మంచిదే, బట్ ప్రాన్స్లో కొంచెం హై కొలెస్ట్రాల్ ఉంటుంది, అందుకని ఫిష్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ అండి. స్కిన్ కేర్ అంటే ఇది ఏదో మనం కంపల్సరీ చేయాలి, ఇది క్రీమ్స్ వాడాలి అది కాదు. స్కిన్ కేర్ అంటే రోజు చేయాల్సింది. మనం పొద్దున్నే ఫేస్ వాష్ చేయాలి, నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేయాలి. ఈ ఫేస్ వాష్ చేసేటప్పుడు బాడీ సోపు యూజ్ చేయకూడదు. సపరేట్ ఫేస్ వాష్ వాడాలి. అది మీ స్కిన్కి ఏది సెట్ అవుతుంది. మీది ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, లేదంటే మీ స్కిన్కి ఏమన్నా ఇంకేదైనా స్పెసిఫిక్ కండిషన్ ఉందా, సెన్సిటివ్ స్కిన్నా, ఇది చూసుకుని దాని తగ్గ ఫేస్ వాష్ మేము సజెస్ట్ చేస్తాం. ఫేస్ వాష్ వాడిన తర్వాత డ్రై అయిన తర్వాత మాయిశ్చరైజర్ రాయాలండి. మాయిశ్చరైజర్ కూడా రాసిన తర్వాత, మాయిశ్చరైజ్ అయిన తర్వాత ఫేస్ నెక్స్ట్ సన్ స్క్రీన్ రాసుకునే బయటికి వెళ్ళాలి. ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ రాసుకోవాలి. మన విండోస్లో నుంచి వచ్చే సన్లైట్కి, యూవీ రేస్లో కూడా మన స్కిన్ పాడయ్యే ఛాన్సెస్ ఉంది. సో సన్ స్క్రీన్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ 3:30, 4 o'clock ఒకసారి 2 times సన్ స్క్రీన్ రాస్తే మంచిది. 2 times రాయలేవండి, అట్లీస్ట్ ఒక్కసారన్నా రాయండి. బట్ సన్ స్క్రీన్ ఎవ్రీ డే రాయాల్సిందే. మీరు వాటర్ ఎలా తాగుతున్నారో, డైలీ మీ రిచువల్స్ ఎలా చేసుకుంటున్నారో అట్లాగే మీరు సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. ఇప్పుడు సన్ స్క్రీన్ వాడటం వల్ల స్కిన్ ట్యాన్ అవ్వదు, స్కిన్ డ్యామేజ్ అవ్వదు. ఇదంతా 45 ఇయర్స్ తర్వాత వ్రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ని తగ్గిస్తుంది. సో సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. అందుకే ఇంత స్ట్రెస్ చేస్తున్నాను సన్ స్క్రీన్ మీద మీకు. సన్ స్క్రీన్ కూడా SPF 30 నుంచి SPF 50 వరకు ఉండేదాన్ని వాడుకోవాలి. ఏదైనా వాడుకోండి. బెస్ట్ ఈజ్ ఫిజికల్ సన్ స్క్రీన్ అండి. దెర్ ఈజ్ ఫిజికల్ సన్ స్క్రీన్, కెమికల్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి. జింక్ ఆక్సైడ్ ఉండే ఫిజికల్ సన్ స్క్రీన్ వాడితే మంచిది. 45 ఇయర్స్ తర్వాత కూడా స్కిన్ ఎలా కాపాడుకోవాలి, ఎలా రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ముందు నుంచే చేసుకోవాలి.